నీవెవరికైనా ముందు చూపు చూసి నీ దగ్గరికి ప్రతిరోజు వస్తున్నాడు అనుకొని ఆడికి పూర్తి విశ్వాసముగా నీ అంతరంగ ఆత్మలో నీ వింటి వ్యవహారము నీ జీవితమంతా తానుకు చెప్పకు. అప్పుడు నువ్వు చెప్పావంటే నువ్వు పతనానికి దారి తీస్తున్నావనుకో. నీ ప్రాణాలతో వాడు వాడుకుంటాడు. నీకంటే పేదవాడు అయినా నీకు లెక్క చేయడు. ఎందుకు? నీ వీక్‌నెస్ పాయింట్ వాడికి చెప్పావు. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా నీవు జాలిపడే ముందు నమ్మేవకు. ఆ నమ్మకమే నీ ప్రాణాన్ని తీస్తుంది. చాలా వ్యవహారాలు నీ భార్య విషయము, నీ విషయము, నీ పిల్లల విషయము, నీవు సంపాద విషయము ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడే ఆ క్షణంలో నువ్వు పతనమైపోతున్నావని ముందు తెలుసుకో. ప్రతిరోజు కూడా నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. నీ మంచి మంచి మాటలు నీవి కోరుతున్నాడు. నీకు సంతోషమైన బయట నుండి వార్తలు చెప్పుతున్నాడంటే నీకు జరిగే విషయాలన్నీ కూడా ఎక్కడో ఆడు పనసపండు ఇప్పినట్లు ఇప్పుతున్నాడని నువ్వు అర్థం చేసుకొని జ్ఞానవంతుడుగా నీవు జీవించు. నీ ధనాన్ని ఆకర్షించడానికి ప్రతిరోజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ మేలు కోరుతున్నాడంటే అది నిజముగా నువ్వు నమ్ముకొని వ్యవహరించు. ఒక్కరికి కూడా నమ్మకు. అసలా నీకు నువ్వే నమ్మకు. నీ ఆత్మకి నీవు నమ్మకు. దాన్ని ఎప్పుడూ కనిపెడుతుండు. నీ ఆత్మ అనేక రకము చంచలమైన మనస్సు. ఆ మనసుని నువ్వు కంట్రోల్ చేయడము నీకు సాధ్యము కాదు.